ఈ రోజు అయితే యమలోకం సెట్ చూద్దామని చెప్పేసి మన ఏయులో ఉన్న గ్రౌండ్స్కి అయితే వచ్చేసాము. పర్ హెడ్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆ 100 రూపీస్ ఓన్లీ లోపలికి ఎంట్రీ మాత్రమే. లోపలికి ఒక్కసారి వెళ్ళాక మనం ఏది ఎక్కాలన్నా సరే మినిమం 100 రూపీస్ తక్కువ అయితే ఏదీ లేదు. అన్నీ అయితే చాలా బాగున్నాయి. కొన్ని అయితే పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. డైనోసార్ వరల్డ్ అయితే పిల్లలకైతే చాలా బాగుంటుంది. పిల్లలు ఎవరైనా మటుకు అందులోకి అయితే పంపించేది చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడైతే మనం వచ్చింది మనం చూడాలనుకున్న ఈ యమలోకం. ఇక్కడైతే క్రౌడ్ మామూలుగా లేదండి. ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు అయితే నాకు తెలిసి 500 మంది పైన పెద్ద క్యూ ఉంది. ఎందుకు ఇంత జనాలు ఉన్నారో మీకు లాస్ట్లో చెప్తాను. సరే కదా అని చెప్పేసి ఈ లోపల 5D అయితే ట్రై చేసింది. నాకైతే చాలా నచ్చింది. ఈ రింగ్ చూడగానే నా చిన్నతనం గుర్తొచ్చింది. అప్పుడైతే చెక్క రింగులు ఉంటాయి, ఇప్పుడు స్టీల్ రింగులు అయితే ఇస్తున్నారు. ఫైనల్గా అయితే నేను మాయా వాళ్ళకి వచ్చాను అనమాట. లైన్లో నుంచొని మెల్లగా లోపలికి అయితే ఎంటర్ అయినాం. వెళ్ళగానే యమధర్మరాజు గారు కనిపించారు. నేను నిజంగా మనిషి అనుకున్నాను. ఇంటీరియర్ ఆర్ట్ కానీ వాళ్ళు చేసిన ఆర్టిఫిషియల్ బొమ్మలు కానీ నిజంగా మనిషిలాగా ఉన్నాయి. అంత బాగా అయితే చేశారు. నెక్స్ట్ లెవెల్లో చేసినమాట. నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా నార్మల్గా ఉంటాయి అనుకున్నాను. యాక్చువల్గా నేను యమలోకంలో ఉన్న నరకాన్ని ఎందుకు చూడటానికి వచ్చానంటే, నేను చేసిన మంచి పనులకైతే స్వర్గానికి వెళ్తాను, అక్కడైతే నరకలోకం చూడటానికి అవదని చెప్పేసి అందుకే మన భూలోకంలో పెట్టిన ఈ నరకాన్ని చూడటానికి అయితే నేనైతే వచ్చాను. ప్రతిదీ చాలా బాగా అయితే డెకరేట్ అయితే చేశారండి. రియల్గా అనిపించాయి. మొత్తానికి అంత క్రౌడ్ ఎందుకున్నారో ఇప్పుడైతే మీకు చెప్తాను. ఇది ఒక్కటే ఎగ్జిబిషన్లో ఉన్న ఫ్రీ ఎంట్రీ అనమాట. వర్త్ అంటే వర్త్, అందుకే ఇంత జనాలు ఉన్నారు. నిజంగా ఒకవేళ టికెట్ పెట్టినా సరే వెళ్ళండి, అది వర్త్ అంటే వర్త్. చాలా ఆర్ట్ అయితే ఎక్సలెంట్గా చేశారనమాట. చాలా ఒరిజినాలిటీగా అయితే ఉన్నాయి. ఇదైతే ఫ్రీ ఎంట్రీ అండి. చాలామంది దీనికి కూడా టికెట్ పే చేయాలని చెప్పి చాలామంది వెళ్ళటం మానేశారు. దీనికైతే ఎటువంటి టికెట్ అయితే లేదు, ఫ్రీ ఎంట్రీ అనమాట. లోపలికైతే వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. నాకు తెలిసి మిగతా క్రౌడ్ లేని రోజు అయితే పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంత క్రౌడ్లో అయితే మీకు ఫోటో తీసుకోవడానికి కానీ వీడియోకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఈ రోజు అయితే నేను ఎగ్జిబిషన్ ఇలాగ ఎంజాయ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై ఫ్రెండ్స్, గుడ్ నైట్.